హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. క్యారెట్ సగ్గుబియ్యం కీర్. చాలా సింపుల్ ప్రాసెస్తో చాలా టేస్టీగా ఈ సగ్గుబియ్యం క్యారెట్ కీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాము. ముందుగా ఒక పావు కేజీ క్యారెట్ని తీసుకుని శుభ్రంగా కడిగి పైన ఉన్న తొక్కను తీసేసుకుని ఇలా మనం తురుముకుని ఉంచుకోవాలి. మీడియం గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము నేను 1 కప్ వరకు తీసుకున్నాను. 1 కప్ క్యారెట్ తురుముకి ఒక 1/2 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి బెల్లంని వేసేసుకుని తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనకు పాకం ఏమీ రావనవసరం లేదు. జస్ట్ బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ బెల్లాన్ని అంతా కూడా ఇలా కలుపుకుంటూ మెల్ట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పాయసంలో ఈజీగా బెల్లం కరుగుతుంది. ఇప్పుడు చూసారా, ఇలా బెల్లం అంతా కరిగిపోయి ఒక పొంగు వచ్చింది. వెంటనే స్టవ్ ఆపేసుకుని పక్కకు తీసేసుకోవాలి. తర్వాత వేరొక ప్యాన్ తీసుకుని అందులోకి 2 టీ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత బాదం జీడిపప్పుని వేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. నేనైతే బాదం జీడిపప్పుని వేసుకున్నాను. వీటిని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని తర్వాత ఇదే ప్యాన్లోకి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును వేసేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ తురుము పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ తురుము బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకు కీర్ టేస్ట్ బాగుంటుంది. మనం ఈ క్యారెట్ తురుముని ఇలా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండగా ఈ కలర్ చేంజ్ అయ్యి చూసారా దగ్గరికి వచ్చేసి మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా మనం వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పచ్చివాసన పోయి సాఫ్ట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ప్లేట్లో తీసేసుకున్నాను. తర్వాత ఇదే ప్యాన్లోకి 1 కప్పు క్యారెట్ తురుముకి 1.5 కప్పు వరకు చిక్కటి పాలను వేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకే ఒక 3 లేదా 4 స్పూన్స్ వరకు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్ వేసేస్తున్నాను. అదే పెద్ద సగ్గుబియ్యం తీసుకుంటే కనుక 1 గంట ముందుగా నానబెట్టుకుని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ ఈ సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి. ఇలా మనకు అంచులకు మేగడ కడుతుంది. ఆ మేగడను తీసివేసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మేగడ ఈ పాలల్లోకి మిక్స్ చేసేసుకుంటే క్రీమీ టెక్స్చర్ వస్తుంది, బాగుంటుంది. చూసారా, నాకు 10 మినిట్స్కి సగ్గుబియ్యం పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇలా మెత్తగా సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న క్యారెట్ తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుమును కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ కొలతలతో వేసుకుంటే కనుక అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుము అంతా కూడా ఈ పాలల్లో మిక్స్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కనుక ఇలా మనకు టెక్స్చర్ అన్నది చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని వేసుకోవాలి. ఇందులో వేరే కలర్స్ ఏమీ అవసరం లేదు. మనకు క్యారెట్టే మంచి కలర్ వస్తుంది కాబట్టి వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కావాలి అనుకుంటే షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను హెల్తీగా ఉంటుందని బెల్లం తురుమును వేస్తున్నాను. తర్వాత ఇందులోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని వెంటనే స్టవ్ ఆపేసుకుని దీనిని కొద్దిగా చల్లారనిచ్చుకోవాలి. మనం బెల్లం సిరప్ వేస్తున్నాం కాబట్టి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత అప్పుడు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇలా మేగడ అదంతా కూడా ఇలా గరిటెతో తీసివేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ చల్లారబెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా పొగలు తగ్గిన తర్వాత మనం ముందుగా సిరప్ చేసి ఉంచుకున్న ఈ బెల్లాన్ని ఒక వడపోతతో ఇలా వడబోసుకోవాలి. అప్పుడు బెల్లంలోనే ఏమైనా రాళ్ళు ఇసుక ఉంటే కనుక మనకు పోతుంది. చూసారా, నలకల్లా ఉన్నాయి. ఇలా వడబోసుకోవడం వల్ల అవన్నీ మనకు కీర్లోకి యాడ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మరలా ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకుంటే
మనకు క్యారెట్ సగ్గుబియ్యం కీరు రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ సగ్గుబియ్యం కీరు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది మనం డిజర్ట్లో అయినా తినవచ్చు. అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఇలా సింపుల్గా వెరైటీగా స్వీట్ చేసుకుని తినవచ్చు. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.